అందరికీ నమస్కారం. ఈ వీడియో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మొన్నటి 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న పార్టీ, అదే ఇప్పటి ప్రతిపక్షం కాని ప్రతిపక్షం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఎదురు సమాధానం వస్తుంది. వాళ్ళు చేసేదానికి సమాధానం సరిగ్గా ఉండడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఓన్లీ టీటీడీ మీదే, వెంకటేశ్వర స్వామి కలియుగదైన వెంకటేశ్వర టీటీడీ మీదే ఎక్కువ ఆరోపణలు చేస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. అది ఎప్పటి నుంచి 2019 నుండి పింక్ డైమండ్ అనే పేరుతో విజయసాయి రెడ్డి లాంటి పెద్ద మనుషులు కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి, హిందువులో కాదో తెలియని వ్యక్తులు చేసినటువంటి పింక్ డైమండ్ ఆరోపణలప్పటి నుంచి ఇప్పటి కల్తీ లడ్డు నుంచి కానీ కల్తీ లడ్డు వరకు ప్లస్ నాయుడు గారి సంఘటన వరకు కూడా జరుగుతున్న అంశాలు చూస్తూ ఉంటే కావాలని ఆ పార్టీ అధికార పక్షంపై గుడ్డ కాల్చి ముఖాన వేస్తున్న పరిస్థితి వస్తుంది. అలాగే మన పార్టీ గురించి కూడా ఎదురుదాడి అనేది చెప్పే సమాధానాలు కూడా ఎక్కువ రావడం లేదు. ఎంతసేపు సమాధానం అనేది ఎట్లా ఉండాలి అంటే, నేను ఇచ్చే సలహా ప్రభుత్వ పెద్దలు కాదు చెప్పాల్సింది వాటికి సమాధానం. సరైన నాయకత్వాన్ని ఎంచుకొని సోషల్ మీడియా ఒక వింగ్ని ఏర్పాటు చేసి వారు చేసే ఆరోపణలకు ఈ వింగ్ ద్వారా సమాధానం ఇప్పించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం చేసే పనులు, మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి రాజధాని కోసం చేస్తున్నటువంటి వీటికి సమాధానం చెప్పుకుంటూ పోతే వాటి పనులు ముందుకెళ్ళే పనులు తగ్గిపోతాయి, ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎట్లాగో అంటే వాళ్ళు చెప్పేదానికి ప్రతిసారి మనం సమాధానం ప్రభుత్వం నుంచి మీరు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ కాదు చెప్పాల్సింది. ఎంతసేపు వాళ్ళు వేస్తారు. కాకుండా పార్టీ నాయకత్వం ఒక మంచి వింగ్ని ఏర్పాటు చేసి ఆ ఆరోపణలకు వాళ్ళు ఏమైతే ఏర్పాట్లు చేశారో మీరు సరైన సమాధానం పార్టీ సోషల్ మీడియాకి వింగ్కి ఇస్తే సోషల్ మీడియా ద్వారా వాళ్ళే సమాధానం చెప్తారు. సోషల్ మీడియాను బలోపేతం చేయాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే నేను చూస్తూ ఉంటున్న పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళది అబద్ధాలతో కూడినటువంటి ప్రతి అబద్ధానితో కూడినటువంటి 10 వస్తుంటే తెలుగుదేశాన్ని ఒకటి రెండు కూడా కనబడడం గగనం అయిపోయిన పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారానే లోకేష్ గారు వింగిని ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారానే ప్రతిపక్షానికి సమాధానం చెప్పించండి. అంతే, ప్రభుత్వం ద్వారా కాదు, ప్రతిపక్షానికి ఆ సోషల్ మీడియా ద్వారా, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు అదే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున సమాధానం చెప్పించవలసిందిగా మంచి వింగ్ని ఏర్పాటు చేసి, సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసి గట్టి సమాధానాలు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తప్పబడిపోయింది. ఏ జిల్లాకు ఆ జిల్లా సోషల్ మీడియా కానీ, ఏ నియోజకవర్గ సోషల్ మీడియా కానీ స్పందించిన పాపాన పోవడం లేదు. ఈ కల్తీ నెయ్యి ఆవు పాలతో కాకుండా కెమికల్తో చేసినట్టు నెయ్యి లాంటి పాపాలు చేసి కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా అబద్ధాలు చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా గతంలో జరిగినటువంటి రాముల వారి తల తెంపిన వారిని, అంతర్వేదిలో రథం తగలబడిన కేసుల్లో కూడా రీఓపెన్ చేసి, అమ్మవారి గుడిలో సింహాలు పోయినని చెప్పి అంటున్నారు. వాటి గురించి కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పు అని మనం చెప్పకపోతే వాళ్ళు అబద్ధాన్ని కూడా నిజాన్ని తీసుకెళ్ళి నిజంగా చేసే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పును కూడా ఈ రోజున మీరు బయట పెట్టకపోతే మీరు చేసే తప్పు అని చెప్పి అబద్ధాన్ని కూడా నిజం చేసే నమ్మే పరిస్థితి ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి సోషల్ మీడియాని పవర్ఫుల్ వింగ్గా ఏర్పాటు చేసేసి
ముందుకెళ్తారని చెప్పి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతిపక్షానికి సమాధానం కూడా మనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.